బ్రేకింగ్ న్యూస్. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన 2 భుజాల్లో ఉన్న సమస్యలకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన నిపుణులైన వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ గారికి 2 భుజాలకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. గత కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ణయించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శస్త్రచికిత్స అనంతరం 4 రోజుల పాటు ఆసుపత్రిలోన వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్స పొందిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో కోలుకునే వరకు వైద్యుల సూచనల మేరకు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. భుజాల కదలికలు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కూడా సూచించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు సహా పలువురు ప్రముఖులు ఆరా తీశారు. అలాగే జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి విజయవంతంగా డిశ్చార్జ్ కావడంతో జనసేన శ్రేణుల్లో ఆనందం నెలకొంది. సామాజిక మాధ్యమాల ద్వారా వేలాది మంది అభిమానులు ఆయన త్వరగా పూర్తి స్థాయిలో కోలుకొని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి తన అధికారిక బాధ్యతలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని తాజా రాజకీయ, రాష్ట్ర రాజకీయ, జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. ముంబైలోని భుజానికి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పంతం నానాజీ గారు వైద్యులను కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అనంతరం శ్రీ పంతం నానాజీ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కొద్దిసేపు మాట్లాడి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చూపుతున్న అభిమానానికి, పరామర్శలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వచ్చినట్లు, ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ పరామర్శ జనసేన నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహాన్ని నింపగా పార్టీ శ్రేణులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లో మాట్లాడుకుని ఈ అంశంపై చర్చించారు. రాష్ట్ర రాజకీయాల్లో శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో చివరి వీడ్కోలు పలకాలని నిర్ణయించారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తూ ప్రజాసేవలో విశేష కృషి చేశారు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగిన ఆయన సేవలను గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖతో పాటు అన్ని సంబంధిత అధికారులకు ప్రభుత్వం తక్షణ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇది తాజా అప్డేట్. మరిన్ని రాజకీయ, రాష్ట్ర మరియు జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి. ధన్యవాదాలు.